సరే ఇప్పుడున్న డేస్ లా ఇఫ్ యూ పే 1 రూపీ ఐ విల్ గివ్ యూ AI టూల్స్ అండ్ ఇఫ్ యూ పే 9 రూపీస్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. మీరు పెట్టే 1 రూపాయలు నేర్పిస్తా 9 రూపాయలు నేర్పిస్తా అని చాలా మంది అడ్వర్టైజింగ్ తీసుకుంటున్నారు. దాన్ని ఎంతవరకు నమ్మాలంటారు జనాలు? ఇప్పుడు AI 1 రూపాయితో నేర్చుకునేది అయితే అక్కడ కొన్ని క్రోర్స్. సో వితౌట్ AI ఉన్నా కూడా వితౌట్ హ్యూమన్ టచ్ లేకపోతే మనం ఏది కూడా రన్ చేయలేదండి. ఇప్పుడు AI అనేది మనం దాంతో వర్క్ చేయించుకోవాలి, దాంతో ఇన్ఫర్మేషన్. చాలా మంది అన్ని టూల్స్ వచ్చు, లాంగ్వేజ్ కమ్యూనికేషన్ బాగా, ఫైనల్ గా చూసేసరికి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతుంది. అసలు ఎందుకు అట్లా జరుగుతుంటది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తుంటారండి, మన సివిస్ రెజ్యూమ్స్ వాళ్ళు పంపించినప్పుడు అందరికి CGPA 8, 9, కొంతమందికి 9.5 దాకా కూడా ఉంటాయి. వాళ్ళని మీరు టెక్నికల్ క్వశ్చన్స్ అడగండి. చాలా మంది అన్ని టూల్స్ వచ్చు, లాంగ్వేజ్ కమ్యూనికేషన్ బాగానే ఉంది, ఫైనల్ గా చూసేసరికి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతుంటారు. అసలు ఎందుకు అట్లా జరుగుతుంటది బేసిక్ గా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తుంటారండి, మన సివిస్ రెజ్యూమ్స్ వాళ్ళు పంపించినప్పుడు అందరికి CGPA 8, 9, కొంతమందికి 9.5 దాకా కూడా ఉంటాయి. వాళ్ళని మీరు టెక్నికల్ క్వశ్చన్స్ అడగండి, చెప్పలేరు. ఓకే. అదేంటంటే వాళ్ళు బై హార్ట్ చేసేస్తుంటారు. నాకు CGPA ముఖ్యం, నాకు పర్సంటేజ్ ముఖ్యం, టాపర్ అవ్వాలని ఆలోచిస్తారు తప్ప ఆ సబ్జెక్ట్ మీద కమెంట్ ఎంత ఉంది, ఆ సబ్జెక్ట్ నన్ను ఫ్యూచర్ లో అడిగినా కూడా దాని మీద నేను ఎంతవరకు చేయగలను, ఎంతవరకు నేను చెప్పగలను అనేది ఆలోచించరు. సో మల్టిపుల్ స్కిల్స్ ఉండాలండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏముండాలి, క్లౌడ్ కంప్యూటింగ్, ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఏది ఉండాలి, AI రిలేటెడ్ లో మనం ఏ టూల్స్ మీద మనకి కమెంట్ ఉండాలి. సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. కొంచెం ఇంటర్వ్యూ మనం ఇచ్చినప్పుడు ముందు ప్రాక్టీస్ అదంతా ఇంపార్టెంట్. అది ఉంటేనే కానీ మనం చేయగలం. ఒకప్పుడు ఎట్లుండే అంటే కొంచెం జనరల్ గా మాట్లాడుకుంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనగానే ఓకే హిడికిచ్చి పెళ్లి చేసేయచ్చు అనే మైండ్ సెట్ తో ఉండేవాళ్ళు పేరెంట్స్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అది కొంచెం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది ఆబ్వియస్ గా. సో ఇలాంటి టైంలో ఈ సాఫ్ట్వేర్ లోకి వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎందుకంటే మనం చూస్తున్నట్టయితే AI కూడా ఎంత డిమాండ్ అయిపోయింది. ఇప్పుడు AI టూల్స్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, మన స్కిల్ లేని వాళ్ళు. సో ఇలాంటి టైంలో మీరు ఎట్లా మోటివేట్ చేస్తారు వాళ్ళని? ఒకవేళ ఇప్పుడు ఇదివరకు ఏంటంటే సాఫ్ట్వేర్ అంటే ఫైన్, వీ హావ్ సెటిల్డ్ అని. ఇప్పుడు రేపు మన ఆఫీస్కి వెళ్తే మన జాబ్ ఉందా లేదు కూడా తెలియదు. మన అఫీషియల్ మెయిల్ ఓపెన్ చేస్తే HR నుంచి అక్కడ మనకి రిలేటెడ్ మెయిల్ వస్తా లేదు కూడా భయం. అట్లున్నది. నెక్స్ట్ మన ఆఫీస్కి వెళ్తే మనం పుట్ ద పేపర్స్ అండ్ యూ క్యాన్ గో అవుట్ అంటారా లేదా అని భయం ఉంటుంది. అది ఎందుకు అంటే ఇప్పుడు మనం ఒక టెక్నాలజీ నేర్చుకొని లోపలికి వెళ్తాం, ఆ ప్రాజెక్ట్ ఓకే ఫైన్. సో లోపల కూడా ప్రాజెక్ట్స్ వేరే స్కిల్ సెట్స్ తో ఉంటే దానికి మనం సింక్ అవ్వం. అవును, బెంచ్ మీద ఉంటాం. ఆ ప్రాజెక్ట్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేసుకుంటే ఏం చేయాలి, కొత్త టెక్నాలజీస్ మీద మళ్ళీ మనం దాని మీద వర్కౌట్ చేయాలి. మోస్ట్ హ్యాపీనింగ్ టెక్నాలజీస్ మీద మళ్ళీ చేయాలి. ఇప్పుడు ప్రాజెక్ట్స్ నేను ఎందుకు అవ్వలేదు అంటే ఆ స్కిల్ సెట్ నాకు లేదని మనకు ఐడియా ఉంటుంది కదా. ఆ స్కిల్ సెట్ నేను మళ్ళీ ఐ నీడ్ టు వర్కౌట్, నేను మళ్ళీ దాని మీద వర్కౌట్ చేయాలి. ఎందుకంటే మంత్లీనే కొత్త టెక్నాలజీస్ వస్తాయి. మంత్లీనే దీనికి ఈ అప్డేటెడ్ వచ్చింది, ఇది కంప్లీట్లీ ఆటోమేటెడ్ ఇట్లా. సో AI వచ్చేసరికి ఏమైందంటే అండి, ఎంప్లాయీస్ నుంచి ఇంకా పర్ఫెక్షన్ కోరుకుంటున్నారు. ఇదివరకు ఏంటంటే మినిమం మనం పర్ఫామ్ చేస్తే మనకి జాబ్ వస్తుందని గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, ఒక ఎంప్లాయీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇంకా అడ్వాన్స్ అయిపోయింది. వాళ్ళకి అంటే మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద వాళ్ళకి ఉంటేనే వాళ్ళకి జాబ్ వస్తుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదో ఒకటి ఉండాలి. ఇదివరకు జావా ఉంటే చాలు. ఇప్పుడు జావాతో పాటు క్లౌడ్ కంప్యూటింగ్తో పాటు AI రిలేటెడ్ గా ఏమన్నా వచ్చా, దాంతో పాటు డేటా సైన్స్, ఇవన్నిటికీ అంటే మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఉంటేనే ఫస్ట్ వాళ్ళని తీసుకుంటారు. ఎందుకంటే వాడు ఎన్ని ప్రాజెక్ట్ కి వర్కౌట్ చేసుకోవచ్చు. వాడుతూ ఒక 2 ప్రాజెక్ట్స్ ఈ స్కిల్ సెట్ కాకపోయినా వేరే స్కిల్ సెట్ ఉన్నా కూడా వీళ్ళకి సింక్ అవుతుంది కాబట్టి మనం వర్కౌట్ చేసుకోవచ్చు. సో మోర్ పర్ఫెక్షన్ ఇప్పుడు కావాలి, మోర్ వర్కౌట్ చేస్తూ ఉండాలి. కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి అంటే కొంచెం దాని మీద మనం ఐడియా తెచ్చుకొని వాటి మీద సర్టిఫికేషన్ చేసి ఆ సర్టిఫికేషన్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటే వీ కెన్ బీ ఇన్ ద మార్కెట్. ఓకే సార్. ఇప్పుడున్న డేస్ లో యూట్యూబ్ లో అవ్వచ్చు, లేకపోతే ఎక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసిందంటే ఇఫ్ యూ పే 1 రూపీ ఐ విల్ గివ్ యూ AI టూల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ పే 9 రూపీస్ ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. లైక్ ఇప్పుడు AI గురించి అవ్వచ్చు, సాఫ్ట్వేర్కి సంబంధించిన ప్రతి టూల్స్ ని మీరు పెట్టే 1 రూపాయలు నేర్పిస్తా 9 రూపాయలు నేర్పిస్తా అని చాలా మంది అడ్వర్టైజింగ్ తీసుకుంటున్నారు. దాన్ని ఎంతవరకు నమ్మాలంటారు జనాలు? ఇప్పుడు AI 1 రూపాయితో నేర్చుకునేది అయితే అక్కడ కొన్ని క్రోర్స్ తో దాని మీద రీసెర్చ్ చేసే వాళ్ళకి అది సింక్ అవ్వదు. ఇట్స్ ఏంటంటే కొన్ని ట్రాప్స్ అయి ఉండొచ్చు,
లేకపోతే కొన్ని జస్ట్ ఒక 2 to 3 వీడియోస్, అంటే రికార్డెడ్ వీడియోస్ని ఎక్కడో మనం కొనేస్తామండి. కొనేసి మనం ఒక వెబ్సైట్ లేకపోతే ఒక సైట్ని మనం క్రియేట్ చేసేసి దాన్ని అప్లోడ్ చేసేసి ₹1 పే చేస్తామంటే వాడికి ఏముంది, అది జస్ట్ కొంటారు. కొన్ని కొంతమంది తీసేసుకుంటే అయిపోద్ది. బట్ పే చేసిన తర్వాత దానికి మనకి ఆన్సరబుల్ ఉండరు, అక్కడ రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉండరు. ఏంటంటే ఏ అనేది ఇంకా 10 to 20% నేర్చుకున్నారు. ఇప్పుడున్న 100% జనరేషన్ లో 10 to 20% వచ్చు. ఈవెన్ కంపెనీస్ లో కూడా ఇప్పుడు ఎట్లా అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాప్స్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ తీసుకో, ఇదివరకు వాట్సాప్ మీరు అప్డేట్స్ చూసుకుంటా ఉండండి. మెటా అంటే ఇట్స్ కంప్లీట్ నథింగ్ బట్ ఏ. సో వీ కెన్ ఆస్క్ ఎనీథింగ్ అండ్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ అస్. సో ఏ యాప్ అయినా ఏతో వాళ్ళు ఇన్కల్కేట్ చేసేస్తున్నారు, ఏతో వాళ్ళు చేసేస్తున్నారు, ఇంటిగ్రేట్ చేసేస్తున్నారు. ఎందుకు అంటే మార్కెట్లో ఉండాలి. ఏతో ఉంటేనే నా యాప్ అనేది కానీ నా సాఫ్ట్వేర్ అనేది కానీ మార్కెట్లో ఉంటుంది. లేకపోతే ఎవరు పట్టించుకోరు, ఎవరు దాన్ని లెక్క కూడా చేయరు అనేది ఇప్పుడు ఉన్న సినారియో. బట్ ఏఐకి రిలేట్ అయిన కంప్లీట్ జాబ్స్ ఇంకా దాని మీద ఎఫెక్ట్ రావాలంటే ఇంకొన్ని ఇయర్స్ పడుతుందండి. అప్పుడే ఏఐ మీద అంత ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏఐ వస్తే ఫస్ట్ మన నెగిటివ్ ఏంటంటే అండి, రెగ్యులర్ జాబ్స్ తగ్గుతాయి, పర్మనెంట్ జాబ్స్ తగ్గుతాయి, కాంట్రాక్ట్ జాబ్స్ ఎక్కువైతాయి. కాంట్రాక్చువల్ అంటే నాకు 6 months ప్రాజెక్ట్ ఉంది, ఆ 6 months కి ఏ కాకుండా ఏ టెక్నాలజీ అయినా కూడా నేను వాటితో వర్కౌట్ చేయించుకుంటాను, పంపించేస్తాను. ఆ కైండ్ ఆఫ్ ఎక్కువైతాయి. సో ఏఐతో నెగిటివ్ ఉంది, పాజిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ అనేది కంప్లీట్లీ ఆటోమేటెడ్, వర్క్ ఫోర్స్ తో అంత యూజ్ అంత నీడ్ ఉండదు. బట్ వర్క్ ఫోర్స్ లో కూడా క్వాలిటీ వర్క్ ఫోర్సే ఉంటారు. కొంచెం స్కిల్ సెట్స్ అటు ఇటు ఉన్నా, లేకపోతే కొత్త స్కిల్ సెట్ మీద తనకి ఐడియా లేకపోయినా కూడా హీ విల్ బి అవుట్. సో అది ఇంపార్టెంట్. అండ్ ఏఐ లాగే ఇంత ముందు కూడా మనకి చాలా టెక్నాలజీస్ కానీ చాలా రెవల్యూషనరీ వచ్చాయి. ఏదైనా కొంత టెంపరీగా ఉంటుంది. ఇప్పుడు ఏఐ కొన్ని ఇయర్స్ రూల్ చేస్తుంది, తర్వాత ఏఐకి ఓవర్కమ్ అవటానికి, దాని మీద ఉన్న నెగిటివ్స్ కి ఏమైనా రావడానికి, దానికి ఇంకో టెక్నాలజీ ఏదోటి వస్తుంటది. సో ఇదేంటంటే కంటిన్యూస్ సైకిల్. ఒక టెక్నాలజీ బయటకు వచ్చింది అంటే దానికి రిలేటెడ్ గా మనం మౌల్డ్ అవటం, ఏ తర్వాత కూడా వస్తుంది దానికి మౌల్డ్ అవుతూ వెళ్తాం. సో అది కంటిన్యూస్ సైకిల్. ఓకే, సో ఆ విధంగా అంటే సో వితౌట్ ఏఐ ఉన్నా కూడా, వితౌట్ హ్యూమన్ టచ్ లేకపోతే వితౌట్ ఒక ఎంప్లాయీ మనం ఏది కూడా రన్ చేయలేము అనేది చేయలేదండి. ఇప్పుడు ఏఐ అనేది ఇప్పుడు మనం దాంతో వర్క్ చేయించుకోవాలి, దాంతో ఇన్ఫర్మేషన్ మనం తెచ్చుకోవాలి. ఇదివరకు ఏంటంటే వీ నీడ్ టు టైప్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కంటెంట్ రైటర్స్ ఉంటారు, సో మనం ఒక కంటెంట్ ఇస్తే దానికి రిలేటెడ్ గా కంప్లీట్ ఒక అసైన్మెంట్ లాగా చేస్తారు. సో ఫస్ట్ ఎఫెక్ట్ అయితే కంటెంట్ రైటర్స్ అండి ఏఐ వచ్చాక. ఎందుకంటే ఒక చిన్న సెంటెన్స్ ఇస్తే ఏఐ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ తీసుకోండి, ఏఐలో మోస్ట్ యూజబుల్. దాంట్లో మనం ఒక సెంటెన్స్ ఇస్తే అది మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్, మనం దానికోసం ఒక అరగంట ఎతకాలి గూగుల్లో, ఎరిగితే గానీ అది ఇచ్చే ఇన్ఫర్మేషన్ మనం మ్యాచ్ చేయగలం. సో దాంతో వర్క్ చేయించే దానికే కదా ఏ టూల్స్ మనం యూజ్ చేసుకున్నాం. వి నీడ్ టు లెర్న్. ఆ ఏఐని మనం ఇన్ఫర్మేషన్ ఎట్లా తీసుకోవాలి, దాని దగ్గర నుంచి ఏ విధంగా దాన్ని అడిగితే హౌ టు ఆస్క్ అనేది కూడా ఇప్పుడు మెయిన్ మెషిన్ లెర్నింగ్ అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డేటా సైన్స్. సో ఇవన్నీ ఏంటంటే ఏఐతో రిలేటెడ్ ఉంటాయి. దాంతో పాటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి అంటే జావా, .NET, ఇవన్నీ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలి. క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ లేకపోతే ఏమి చేయదు. ఇదివరకు సర్వర్స్, ఇప్పుడు కంప్లీట్లీ క్లౌడ్, అమెజాన్ క్లౌడా, లేకపోతే గూగుల్ క్లౌడ్, లేకపోతే ఎజూర్ క్లౌడా. సో ఏదో ఒక క్లౌడ్ మీద మనకి అవగాహన ఉండాలి. సో ఈ 3 to 4 తో పాటు ఏఐ టూల్స్ కూడా మనం నేర్చుకుంటే సో విల్ బి యాక్టివ్. ఎస్ సార్. ఇప్పుడు ఒక ఫ్రెషర్ గా సాఫ్ట్వేర్ లో జాయిన్ అయినప్పుడు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఇప్పుడు వెళ్తున్నాం, జాయిన్ అవుతున్నాం, జాబ్ వచ్చేసింది, ఎవ్రీథింగ్ వాజ్ న్యూ ప్లేస్, న్యూ ప్రాజెక్ట్ అండ్ న్యూ ఎవ్రీథింగ్. ఎలా ఉంటే బాగుంటుంది? ఇప్పుడు కార్పొరేట్ లైఫ్ స్టైల్ వేరు, నార్మల్ గా మన కాలేజ్ కానీ మన లైఫ్ స్టైల్ వేరు. సో కార్పొరేట్ లైఫ్ స్టైల్ వచ్చేసరికి కంప్లీట్లీ అఫీషియల్ గా ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ మాట్లాడే విధానం కానీ, అంటే మనం మేనేజర్ తో కానీ లేకపోతే మన టీమ్ తో చాట్ చేసే విధానం కానీ, సో పర్సనల్ చాట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ అఫీషియల్ గా మనం ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి అనేది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద మనకు ఐడియా ఉండదు. సో అవేంటంటే అండి, మనం వెళ్లే ముందే ఇట్లాంటి ట్రైనింగ్ అండ్ ఇంటర్న్షిప్స్ తీసుకుంటేనే కంపెనీ అనేది అసలు ఎట్లా ఫంక్షన్ అవుతుంది, కంపెనీలో ఎట్లుంటారు, ప్రాజెక్ట్ అనేది ఎట్లుంటది, ఎట్లా వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటారు, మీటింగ్స్ ఎట్లుంటాయి, స్టాండప్ కాల్స్ ఎట్లుంటాయి, ప్రాజెక్ట్ రివ్యూ మీటింగ్స్ ఎట్లుంటాయి, ఇవన్నీ మనం ముందే వాళ్ళకి ఐడియా ఇస్తే వాళ్ళకి కొత్తగా ఉండదు. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి కూడా లోపలికి వెళ్ళిన తర్వాత నా సబ్జెక్ట్ నేను ఎట్లా ప్రజెంట్ చేయాలి, లేకపోతే తను అడిగింది నాకు ఎట్లా అర్థమయ్యి నేను దానికి రిఫ్లెక్ట్ చేయాలనేది కూడా అర్థం కాదు. ఎందుకంటే టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉంటావు, బట్ అక్కడ ఎట్లా బిహేవ్ చేయాలి, వాళ్ళు ఎట్లా చెప్తుంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలనేది కూడా కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో ముందే ఇట్లాంటి ట్రైనింగ్ అండ్ ఇంటర్న్షిప్స్ కానీ ఏదన్నా ప్రాపర్ ట్రైనింగ్ తీసుకుంటే టెక్నికల్ స్టఫ్ తో పాటు ఇట్లాంటివి కూడా నేర్చుకుంటే లోపలికి వెళ్ళిన తర్వాత మీకు నాలెడ్జ్ తో పాటు ఆ ఎన్విరాన్మెంట్ కూడా మీరు మౌల్డ్ అయిపోగలరు. సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ లో జాయిన్ అయ్యేటప్పుడు చాలా ఉత్సాహంగా జాయిన్ అవుతారు. సాఫ్ట్వేర్ లో ఐటీ వాళ్ళు అవ్వచ్చు, నాన్ ఐటీ అవ్వచ్చు. కంపెనీకి వెళ్ళిన తర్వాత
6 మంత్స్ లోపు ఎందుకు జాయిన్ అయినరా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. చాలా నా ఫ్రెండ్స్ దగ్గర కూడా చూసుకుంటే ప్రొఫెషనల్ ఉంటుంది, చూడడానికి క్లాసీ ఉంటుంది, ఆ జాబ్ అవ్వచ్చు, మనం పోయే టైం, సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. కానీ విత్ ఇన్ 6 months ఆఫ్ స్పాన్లో ఎందుకు ఇట్లా ఇంట్రెస్ట్ పోతుందని నా క్వశ్చన్. మన ఇంజనీరింగ్ చేస్తామండి. అవును. ఇంజనీరింగ్ చేసినప్పుడు వారంలో 2 days వెళ్తేనే గొప్ప. యూజువల్గా కాలేజ్కి మీడియం అంటే ఒక 100 people తీసుకుంటే ఒక 50 people ఇట్లానే చేస్తారు. అవును. మనకి పాస్ అయ్యామా లేదా, మనకంటే ఆ ఫ్రీడమ్ కానీ ఆ లీజర్ టైం కానీ ఎక్కువ ఉంటుంది. కాలేజ్లో కానీ లేకపోతే నార్మల్ మన రెగ్యులర్ లైఫ్లో కానీ మనకు నచ్చినట్టు మనం చేస్తాం. ఒక షెడ్యూల్ అంటే ఉండదు. 6కి లేగాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఈవినింగ్ రావాలి, మళ్ళీ నైట్ 10-11 కల్లా పడుకోవాలి. ఈ షెడ్యూల్ అనేది మనకు అసలు అలవాటు ఉండదు. ఆ రోజు ఏంటంటే అది మూవీకి వెళ్తామా 12 అవుతుందో 1 అవుతుందో, ఫ్రెండ్స్తో బయటకు వెళ్తామా ఏ టైం అయితే తెలియదు, మధ్యాహ్నం వెళ్తామా, ఒక్కోసారి టూర్స్కి వెళ్ళిపోతాం 2 to 3 days. సో ఆ లైఫ్ స్టైల్ నుంచి ఈ లైఫ్ స్టైల్కి రావడానికి టైం పడుతుంది. ఇప్పుడు బయటికి సాఫ్ట్వేర్ కంపెనీస్ మంచి మిర్రర్స్ అంతా అంతాల మేళ కనపడుతుంది. లోపల వారు వర్క్ చేస్తూ ఆ ఇంటర్నల్ స్ట్రెస్ అనేది ఇట్స్ మనం చెప్పలేము. సో 12 hours 13 hours వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి. వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే మార్నింగ్ 9కి రూమ్లోకి వెళ్ళిపోతారు, నైట్ 9 దాకా బయటకి. ఏదైనా లోపలికి లంచ్ ఏదైనా కూడా లోపలికి ఎవరో ఒకరు పంపాల్సింది తప్ప ఆయన బయటకు వచ్చి తిని వెళ్ళే అంత టైం కూడా ఉండదు. సో సాఫ్ట్వేర్ అట్లా అయిపోయింది కాంపిటీషన్ వల్ల. ఎవరు ఎక్కువ చూపిస్తే వాడు ఉంటాడు, ఎవడు నాకు ఇంతకన్నా నేను చేయలేను అంటే చేయకపోతే వెళ్ళిపో అంటాడు. సో మన లైఫ్ స్టైల్ నుంచి ఆ లైఫ్ స్టైల్కి రావడానికి ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్. ఇప్పుడు మనం ఒక 9 అనుకోండి, 10కి ఇష్టం నచ్చినట్టు వెళ్ళాం. కాలేజ్కి 10 కాబట్టి 11కి వెళ్ళినా ఏదో ఒక రీజన్ చెప్తాం. ఈ కంపెనీస్ రీజన్ చెప్తే ఎవరు వినరు. ట్రాఫిక్ జామ్ అంటే నువ్వు అరగంట ముందు స్టార్ట్ అవ్వాల్సింది, దట్ ఈస్ నాట్ ఏ ప్రాపర్ రీజన్ అంటారు. ట్రాఫిక్ జామ్ ఉందంటే దట్ ఇస్ నాట్ ఏ ప్రాపర్ రీజన్. ఇంట్లో ఇంటర్నెట్ లేదు, దట్స్ నాట్ మై మిస్టేక్, దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంటారు. ఇవన్నీ రియల్గా నేను ఇక్కడ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ పోయిందండి, వాట్ యూ క్యాన్ డూ, వాట్ ఐ క్యాన్ డూ, బట్ అవి వద్దు వాళ్ళకి, అది వాళ్ళు వినరు. ఓకే మొబైల్ డేటా ఉంది కదా, మొబైల్ నుంచి చెయ్యి, మొబైల్ డేటా ల్యాప్టాప్కి చేస్తే ల్యాప్టాప్లో ఛార్జింగ్ లేదంటే, అంటే ల్యాప్టాప్ ఛార్జింగ్ లేకపోతే ముందు మీరు చూసుకోవా, అంత సీరియస్నెస్ లేదా, అంత ప్రిపరేషన్ లేదా, ఈ కైండ్ ఆఫ్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది పైనుంచి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మీద వేస్తారు, వాళ్ళు మన మీద వేస్తారు. సో అందుకనే ఆ సిస్టమేటిక్ అనేది అలవాటు అవడానికి 6 months కాదు 1 year అయినా చాలా మందికి టైం పడుతుంది. పట్టిన తర్వాత ఫస్ట్ ఏంటంటే ఎందుకు వచ్చారో అనిపిస్తుంది, నెక్స్ట్ ఏంటంటే సచ్చినట్టు ఉండాలి తప్పదు అనిపిస్తుంది. ఓకే సార్, చాలా క్లియర్గా చెప్పారు. అసలు ఎందుకు ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేసరికి ఈ ప్రెషర్ అనేది ఎందుకు వినిపిస్తుంది సార్ ఎక్కువ? అంటే వై, అంటే ప్రాజెక్ట్ గురించి అవ్వచ్చు, కంపెనీకి మనం వర్క్ చేస్తున్నప్పుడు మనం ఇప్పుడు మీరు అన్నట్టు 12 hours వర్క్ చేస్తున్నాం, అయినా దట్స్ నాట్ ఎనఫ్. అదే రిలీఫ్ ఇవ్వడానికి టైం ఇస్తున్నట్టు తప్ప 24 hours పని చేస్తా అంటే చేసుకునే కూడా ఉన్నారు. సో వై దిస్ మచ్ ఆఫ్ ప్రెషర్ ఇస్ దేర్? ఇప్పుడు 24 hours పని చేయించుకుంటారండి, కానీ ఆ 12 hours ఎందుకు ఇస్తాడు, నెక్స్ట్ డే మళ్ళీ మంచిగా పని చేయడానికి 12 hours గ్యాప్ తీసుకోమంటారు. అది కూడా వారి స్వార్థం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నా కంపెనీ ఉందండి, ఒక క్లయింట్ వస్తాడు, ఒక ప్రాజెక్ట్ ఇస్తాడు, ఈ ప్రాజెక్ట్ నువ్వు కంప్లీట్ చేయాలని, దానికి బడ్జెట్ ఇస్తాడు నాకు 50 lakhs. ఆ 50 lakhs బడ్జెట్లో నేను ఏం చేయాలి, ఆ 50 lakh బడ్జెట్లో నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోవాలి, ఎంప్లాయీస్ చూసుకోవాలి, వాటికి శాలరీస్ అన్ని చూసుకొని నాకెంత మిగిలిందో చూసుకోవాలి కదా, ఎందుకంటే నేను బిజినెస్ చేసేదే. సో వీటికి వచ్చేసరికి ఎంత మిగులుద్ది, ఎవరెవరిని ఎంత తీసుకోవాలి, ఈ వచ్చేసరికి వాడికి ఇచ్చే శాలరీకి వాడికి చేయించుకునే పనికి సంబంధం ఉండదు. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, క్లయింట్ మనకి ఇచ్చే బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ క్లయింట్ కూడా బడ్జెట్ ఎట్లా ఇస్తాడు, వాడు కూడా మిగిల్చుకోవాలిగా. వాడికి సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే ఒక 10 కంపెనీలు చూస్తాడు. నేను 50 lakhs కోడ్ చేశా, నేను వాడికి కొటేషన్ పంపాను, ఇంకొకటి 48 పంపుతాడు, ఇంకొకటి 45 పంపుతాడు, ఇంకొకటి 40 పంపుతాడు. వాడేం చేస్తాడు, 50కి ఇవ్వడు, 40కి ఇస్తాడు. 40కి తీసుకున్నాడు, వాడేం చేస్తాడు, 40 లోపు వాడు కవర్ చేయాలంటే ఆ మ్యాన్ పవర్ని అట్లనే స్క్వీజ్ చేస్తాడు, అట్లనే ప్రెజరైజ్ చేస్తాడు, అట్లనే ఇన్ టైంలో పని చేయాలని చెప్పి వాడికి ఇచ్చే ప్రెజర్స్ అట్లా ఇస్తుంటాడు. సో ఆ చార్ట్ ఉంటుంది, ఆ ఫ్లో చార్ట్ ఉంటుంది, పై నుంచి మేనేజ్మెంట్కి, మేనేజ్మెంట్ నుంచి టీమ్ లీడర్కి, టీమ్ లీడర్ నుంచి టీమ్ మెంబర్స్కి. సో అట్లా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ప్రెషర్. తక్కువ బడ్జెట్లో వర్క్ చేయించాలి, ద బెస్ట్ మ్యాన్ పవర్ కావాలి, వాడికి శాలరీ మాత్రం ఇంత ఇవ్వాలి, వాడితో పని ఇంత చేయించుకోవాలి, ఇవన్నీ కలిపితేనే ప్రెషర్ అంతా మన మీద పడుతుంది. లాస్ట్కి అదంతా మనమే వస్తాం, హూ జస్ట్ ఎంటర్డ్. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు 2025లో ఏఐ ఎలాంటి జాబ్స్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? ఎవ్రీ కైండ్ ఆఫ్ జాబ్ అండి, జాబే కాదండి, ఎనీ కైండ్ ఆఫ్ వర్క్, ఏ వర్క్ అయినా అంటే దాన్ని ఈజీ చేసేస్తుంది, ఆటోమేటెడ్.
ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు నాదే ఉంది ఆర్ఎంఎస్ తీసుకోండి, రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇదివరకు ఒక కంపెనీ ఇంటర్నల్ ఓపెనింగ్స్ అయినా ఎక్స్టర్నల్ ఓపెనింగ్స్ అయినా ఒక ఎంప్లాయీని తీసుకోవాలంటే ఇదివరకు 2 to 3 వీక్స్ ఒక పని, అదొక పని. ఎంప్లాయీస్ని ఎతకాలి, క్యాండిడేట్స్ మనకి మన ఓపెనింగ్ సింక్ అవుతలేదు చూడాలి, వాడికి కాల్ షెడ్యూల్ చేయాలి, వాడిని మళ్ళీ స్క్రీన్ చేయాలి, స్క్రీన్ చేసి మళ్ళీ వాడిని ఆ డాక్యుమెంట్స్ పంపమని, ఇవన్నీ ఉంటాయి. ఈ టూల్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ మేము ఏం చేస్తామో లింక్స్ యాక్టివేట్ అయిపోతాయి. ఆ లింక్స్ క్యాండిడేట్స్కి పంపించేస్తాం ఎవరైతే అప్లై చేశారో. పంపించేసి వాళ్ళ స్కిల్ సెట్స్ అన్నీ మేము ఇన్ఫార్మ్ చేయమంటాం. ప్రైమరీ ఎన్ని స్కిల్ సెట్స్ ఉన్నాయి, సెకండరీ ఎన్ని స్కిల్ సెట్స్ ఉన్నాయి. ఎందుకంటే మన ఓపెనింగ్స్కి ప్రైమరీ సెకండరీ కేటగిరైజ్ చేస్తాం. ప్రైమరీలో ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ కాల్ వస్తుంది, ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. దాని తర్వాత ఆటోమేటిక్గా మెయిల్ షెడ్యూల్ అయిపోద్ది. తర్వాత ఆటోమేటిక్గా వాడు కాల్ చేసినప్పుడు ఆ కాల్ అటెండ్ అయిపోవటం, దాని తర్వాత దాని రిలేటెడ్గానే రిపోర్టు ఆటోమేటిక్గా దీని రిలేటెడ్గా మనం ఏ రిపోర్ట్ ఇవ్వచ్చు అంటే ఒక చిన్న సెంటెన్స్ ఇచ్చేసి ఆటోమేటిక్గా రిపోర్టు రెడీ అయిపోయి పైన వాళ్ళకి వెళ్ళిపోద్ది. సో అదేంటంటే ఒక పనిని మనం ఆటోమేట్ చేస్తాం, చాలా ఈజీ చేస్తాం. అట్లనే ఎనీ కైండ్ ఆఫ్ వర్క్, మీరు సాఫ్ట్వేర్ అనేది తీసుకోకండి, బయట ఏదైనా కూడా ఒక మిషనరీకి ఏఐని కూడా ఇన్కల్కేట్ చేసే ఛాన్సెస్ ఇప్పుడు తెస్తున్నారు. దాన్ని ఎట్లా ఆటోమేట్ చేయాలి. ఇప్పుడు ఇదివరకు ఒక ప్రింటర్, ఇదివరకు రీఫిల్లింగ్ ఎట్లా ఉంటుందో తెలుసు, నార్మల్గా చెప్తున్నా. ఇప్పుడు దాన్ని ఆటోమేటిక్ ఎట్లా అయిందో తెలుసు. సో అట్లనే ఏ మిషనరీ కాదు, దేనికైనా కూడా ఏ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది అంటే బిజినెస్ చేసే వాళ్ళకి పాజిటివ్, ఎవరైతే ఎంప్లాయ్మెంట్ అనేది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ ఎఫెక్ట్ ఎప్పుడవుతుంది అంటే ఎవరైతే ఏఐకి ఇన్కల్కేట్ చేసుకోకుండా తన స్కిల్ సెట్ దగ్గర ఆగిపోయాడో తనకి నెక్స్ట్ వచ్చే ఆపర్చునిటీస్ అన్ని తగ్గిపోతుంటాయి. ఓకే సార్.